కూకట్పల్లిలో నకిలీ ఎస్ఓటి పోలీసుల హల్చల్. ఒక అపార్ట్మెంట్ లో హరీష్ అనే వ్యక్తికి బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది. 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిందితులు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు హరీష్ రాజ్. 2 అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 3 ఇంకా పరారీలో ఉన్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే పోలీసుల విచారణలో నిందితులు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. బాధితుడిగా చెప్పుకుంటున్న హరీష్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నాడని నిందితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు పోలీసులు అటు నకిలీ పోలీసుల మీద ఇటు బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నారన్న ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నారు. ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు ఎస్ఓటి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటి పోలీసులు బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ హౌస్లో ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. తర్వాత దాని యాక్షన్ తీసుకుంటాము.